సినిమా ఛాన్స్ వస్తే జాయిన్ అవుతావా? సినిమా ఛాన్స్‌లన్నీ వస్తే ఈ క్యారెక్టర్ పరంగా ఈ క్యారెక్టరే కావాలి. లేకపోతే ఇలా అయితేనే చేస్తాను. అలాగేమన్నా రూల్స్, రెగ్యులేషన్స్? ఉంటాయి కదండీ. ఏంటి అసలు ఏంటి నీ ఉద్దేశం? ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ గానీ, సిస్టర్ క్యారెక్టర్ గానీ, ఆ హీరో సిస్టర్ గాని, వాటెవర్ లేకపోతే ఏదైనా సరే. హీరోయిన్ ఫ్రెండ్ గాని. అంటే సిస్టర్ ఇవనే కాకపోయినా ఏదైనా మంచి క్యారెక్టర్ ఉంటే ఖచ్చితంగా చేస్తాను. మంచి క్యారెక్టర్ ఉంటే. హ్మ్. ఓకే. మరి సీరియల్స్‌లో ఎప్పుడు ఛాన్స్‌లు రాలేదా మరి? అంటే ఇప్పటికి మూవీ నుంచి రెండిటి నుంచి కూడా నాకు కాల్స్ వచ్చాయండి. హ్మ్. బట్ నాదేంటి అనంటే ఒక మంచి ఆపర్చునిటీ వచ్చేంత వరకు వెయిట్ చేసి వెళ్దామని. అది మంచి ఆపర్చునిటీ చూసుకొని. అంతే. అంటే చాలా మంది ఇప్పటికి నాకు సజెస్ట్ చేస్తున్నారు. వచ్చిన ఆపర్చునిటీస్ యుటిలైజ్ చేసుకోవాలి అని చెప్పేసి. బట్ నాదేంటి అనంటే కొంచెం లేట్ అయినా పర్లేదు. మంచి ఛాన్స్ వస్తేనే వెళ్దాము అనేది నా పర్సనల్ ఫీలింగ్. తర్వాత రాజకీయాలపై ఏమైనా అవగాహన ఉందా నీకు? అంటే న్యూస్ రీడర్ ఉన్నావు అంటే అన్నిట్లో అన్నీ ఇప్పుడు మరి స్పోర్ట్స్, తర్వాత అది పాలిటిక్స్, మూవీస్ అన్నీ కూడా చదువుతాం మనం. నేను కూడా న్యూస్ రీడరే. నాకు కూడా న్యూస్ చదవడం వచ్చు. నా ప్రతిభను ఇప్పుడు ఏం చూపించలేదు. ఎందుకంటే నాకు ఐడియా ఉంది కాబట్టి. మీరు చదివినప్పుడు న్యూస్ ప్రాంప్టర్ ఉందా మీకు? ప్రాంప్టర్ ఉంది. న్యూస్ చదివే ప్రతి ఒక్కరికి ప్రాంప్టర్ ఉంటుంది కదా. అంటే మొదట్లో మాకు పేపర్లు ఇచ్చేవారు. అంటే అది ఇప్పుడు సపరేట్ సెషన్ అయిపోయింది. మార్నింగ్ పేపర్ న్యూస్ అని చెప్పేసి సపరేట్ గా ప్రోగ్రామ్స్ పెట్టి మరి చదువుతున్నారు న్యూస్ పేపర్. అవును. అయితే ఈ రాజకీయాల మీద ఏమైనా అవగాహన ఉందా? ఏపీ రాజకీయాలు కానీ తెలంగాణ రాజకీయాల మీద అవగాహన ఉందా ఏమన్నా? అవగాహన అంటే ఖచ్చితంగా ఉండాలి కదండి న్యూస్ ప్రెజెంటర్ ఉంది కదా. మరి ఏపీలో నెక్స్ట్ ఎవరు అనుకుంటున్నారు? మీకు ఏమైనా ఐడియా ఉంది? ఏపీలో నెక్స్ట్ చీఫ్ మినిస్టర్ ఎవరు అనుకుంటున్నారు? అంటే వీఆర్ ప్రెజెంటింగ్, సో మనం కన్ఫర్మ్ చేయకూడదు. అంటే నీ పర్సనల్ ఒపీనియన్. పర్సనల్ గా అయినప్పటికీ నా ప్రొఫెషన్ ఇది కాబట్టి, సో ఆన్ ఎయిర్ నేను ఉన్నాను కాబట్టి ఐ కాంట్ టెల్ దోస్. ఓకే. అయితే అంటే పీపుల్ పల్స్ అని కానీ అటువంటి ఏమైనా చెప్పగలరా? అయితే పవన్ కళ్యాణ్ కొన్ని జనసేన ఉంది, ఏపీలో తిరుగుతున్నాడు ఆయన. ఆయన గురించి ఆయన చెప్పగలవా? అంటే ఆయన గురించి చెప్పడం అని అంటే నాకు పర్సనల్ గా నాకు కొన్ని తెలిసి నేను చెప్తాను. ఈ అంటే పబ్లిసిటీ గురించి అయితే నేను చెప్పను. సో ఆయన నాకు తెలిసిన వాళ్ళకు కూడా కొంతమందికి హెల్ప్ చేశారు. లైక్ వాళ్ళ గేట్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళని పిలిపించి, అంటే లైక్ హీరోస్ ఎలా ఉంటారంటే కనీసం పట్టించుకోరు. ఒక హెల్ప్ అని వెళ్తే నాకు తెలిసిన వాళ్ళకి ఆయన పర్సనల్ గా ఇంట్లోపలికి పిలిచి అమౌంట్ ఇచ్చిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఒక ఆర్ఫనేజ్ కి తెలిసిన వాళ్ళే, తెలుసు వాళ్ళు. ఓకే. అంటే ఎవరో చెప్పిన రూమర్ కాదండి. అంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్లాంటి ఎక్కువ నమ్మను. నా కళ్ళతో నేను చూసి నేను కన్ఫర్మ్ చేసుకుంటేనే, అంటే అవతల పర్సన్ కూడా కరెక్టా కాదా అనేది నాకు ఫస్ట్ కన్ఫర్మేషన్ ఉంటుంది. సో చాలా మందికి ఇట్లా హెల్ప్ చేయడం నా పర్సనల్ గా తెలుసు కాబట్టి చేయాల్సిన అవసరం లేదు. ఆయన ఉన్న మూవీస్ కి కానీ ఆయనకి కానీ చేయాల్సిన నీడ్ లేదు. బట్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ గా ఆయన పర్సనల్ డబ్బులు ఇవ్వడం అనేది గ్రేట్. అంటే ఇప్పుడు మనమైనా సాలరీస్ తీసుకుంటున్నాం ఒక ఛానల్ నుంచి. ఒకళ్ళు ఎవరన్నా హెల్ప్ కావాలి అని అడిగితే మనం ఇవ్వాలి అంటే 10-15 సార్లు ఆలోచిస్తాం. ఆయన కూడా ఆలోచించే సిచ్యువేషన్స్ ఆయన కూడా ఉండుంటాయి. బట్ ఆలోచించకుండా తన దగ్గర లేకపోయినా ఇస్తున్నారు అని అంటే దట్స్ అ గ్రేట్. ఆయన సీఎం అవడానికి అవకాశం ఉందంటారా? అంటే ప్రజలకి మంచి చేస్తాడు అని మనకు కన్ఫర్మేషన్ ఉంటే ఖచ్చితంగా అవ్వాలి అని కోరుకుంటాం కదండి. అవ్వాలని కోరుకుంటున్నాం. ఓకే. అయితే హర్ష సాయి అని పేరు విన్నావు ఎప్పుడన్నా? విన్నాను. ఏంటి అతనికి తెలుసమ్మ కొద్దిగా ఐడియా ఉందా హర్ష సాయి గురించి? యూట్యూబర్ అంటే వీడియోస్ చూసాను నేను. యాక్చువల్లీ నేను ఎక్కువగా బాగా నచ్చిన వీడియో ఏంటంటే ఒక పిల్లలు పిజ్జా హట్ లో కూర్చుంటే ఆ పిల్లల్ని బయటికి గంటేస్తాడు అక్కడ ఉన్న ఒక పర్సన్. వాళ్ళని మళ్ళీ వెతికి తీసుకొచ్చి వాళ్ళని ఒక సమ్ ప్లేస్ ఆఫ్ దాంట్లో కూర్చోబెట్టి తినిపించడం అనేది గ్రేట్ అనిపించింది. మీకు ఎప్పుడైనా అలా అనిపించింది హర్ష లాగా నేను కూడా హెల్ప్ చేసి కొద్దిగా పేరు తెచ్చుకోవాలని పరిధిలో? తనకు ఒక టీం ఉంది, వెళ్ళి కనుక్కునే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ హ్యాడ్ దట్ ఆపర్చునిటీస్. అంటే లైక్ అమౌంట్ తో జరిగే పని అదంతా. ఓకే. సో నాకున్న దాంట్లో నేను చేస్తాను. అలా అని చెప్పేసి ఒక 10 మంది వచ్చి ఈ ఆర్ఫనేజ్ కి డబ్బులు ఇవ్వండి, అలా ఇవ్వండి అని అంటే ఇవ్వను. నేను ఎప్పుడైనా ఆర్ఫనేజెస్ కి వెళ్ళినప్పటికీ నేను దగ్గరుండి వడ్డించి నేను పెడతాను, అంతేకాని ఆర్ఫనేజెస్ వాళ్ళకి కూడా నేను డబ్బులు ఇవ్వను. ఓకే. తర్వాత మీ డ్రెస్ స్టైల్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఓకే. నేను అనేది ఏంటంటే మరి ఎవరు సెలెక్ట్ చేస్తారు, ఎవరు హెల్ప్ చేస్తారు నీకు ఇవన్నీ కూడా? అంటే శారీ కలెక్షన్ కానీ నాకు నేనే వెళ్తానండి. ఎవరు ఫ్రెండ్స్ కానీ ఎవరు హెల్ప్ ఫ్రెండ్స్ అంటూ ఏం లేదు. ఎప్పుడు వెళ్ళినా అమ్మతో ఫ్రెండ్స్ తో వెళ్తూ ఉంటాను. కానీ శారీస్ అనగానే వాళ్ళు వెళ్ళిపోతారు బయటికి. ఏదో పని చేయము, ఎప్పుడన్నా మేము వచ్చి హెల్ప్ చేస్తాను అంటే నువ్వు అనమాట. ఇది ఎవరో భారతి వచ్చి హెల్ప్ చేస్తుంది కానీ ఇంత అమౌంట్ ఇవ్వాలి అని పెడదాం.
ప్రమోషన్స్కి ఎప్పుడైనా వెళ్ళావా? ప్రమోషన్స్ కంటే లైక్ కొంతమంది పిలిచారు, నేను ఎక్కువ ఇంట్లోనే చేస్తానండి. సారీ ప్రమోషన్స్ అవన్నీ ఏమన్నా వచ్చినప్పటికీ కూడా ఇంట్లోనే చేస్తాను. ఇంట్లోనే చేస్తాను. ఓకే, అంటే నీకు పర్టికులర్ ఈ కలర్ అంటే చాలా ఇష్టం అండి అలాగే అనిపిస్తుంది అంటే నేను ఒకటి అనుకున్నాను, నాకు వైలెట్ ఎక్కువ ఇష్టమో అనిపించింది నాకు. కరెక్టేనా? యా, ఎందుకంటే అది ఎక్కువ అనిపించింది నాకు, వైలెట్ డ్రెస్లో కనిపించినట్టు అనిపించింది. ఓహో, వైలెట్ అయ్యే ఎక్కువ అంటే ఇష్టపడే వైలెట్ అంటే లావెండర్ ఈ కలర్స్ ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్నాయి కాబట్టి కాస్త ఇష్టం. కాకపోతే పాత కలర్స్ ఎక్కువ ఇష్టం అండి. లైక్ ఆ కలర్స్ ఇప్పుడు రావట్లేదు. అమ్మ వాళ్ళ పెళ్లి చీరలకి అదో టైప్ ఆఫ్ పింక్, లైక్ నా బోనాల్ సాంగ్ లో కూడా నేను అదే కలర్ ప్రిఫర్ చేసుకున్నాను. నేను యాక్చువల్లీ కష్టపడి దొరికించుకొని ఆ సారీ, అలాంటి కలర్స్ ఎక్కువ ఇష్టం. రాణి కలర్స్, రాణి పింక్ ఇలా ఉంటాయి కదండి, ఆ కలర్స్ చాలా తక్కువ. అండ్ ఆ ఏమంటారు ఆ మెరుపు కూడా ఇప్పుడు సారీస్ లో చాలా తక్కువ రావట్లేదు అన్నమాట. రావట్లేదు. ఓకే, అయితే ఫారిన్ ట్రిప్స్ ఎప్పుడన్నా వెళ్ళాలని అనిపించిందండి? కానీ ఫారిన్ ట్రిప్స్ యా, నాకు ఒక చిన్న గోల్, లైక్ అంటే డబ్బులు లేక వెళ్ళలేదా లేకపోతే ఏంటి? నాట్ లైక్ దట్, ఖాళీ లేక వెళ్ళలేదు. ఖాళీ లేక వెళ్ళలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళాలనే థాట్ కూడా నాకు లాస్ట్ ఇయరే వచ్చింది. ఓకే, వెళ్తే ఏ కంట్రీస్ వెళ్దాం అనుకుంటున్నావు? అంటే బాబాయ్ వాళ్ళు ఉన్నారు అక్కడ అబ్రాడ్ లో. ఎక్కడ ప్లేస్ చెప్పగలరా? టెక్సాస్. ఓకే, అక్కడ ఉన్నారు. మా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ వాళ్ళు కూడా అక్కడే ఉన్నారు. సో వెళ్తే వాళ్ళ ఇంటికి వెళ్దాం అని చెప్పేసి ప్లాన్. దట్స్ మై గోల్. అంటే అమ్మ నాన్నని తీసుకెళ్ళి చూపించాలి అని చెప్పి. ఇంతవరకు ఫ్లైట్ ఎక్కావు ఎప్పుడన్నా? వెళ్ళాను. అంటే నార్మల్ గా ఇక్కడ టెంపుల్స్ కి వాటికి ఫ్లైట్. అవును. ఓకే, అంటే ఇండియాలో తిరిగావు ఫ్లైట్? ఓకే, ఎవరన్నా యూట్యూబ్ పెట్టాలనుకో, వాళ్ళకి ఏమైనా సజెషన్స్ అయినా ఇవ్వగలవా? పాపం వాళ్ళు ఎంత ఏంటంటే నేను చూశాను, యూట్యూబ్ స్టార్ట్ చేసామండి, ఎవరు చూడట్లేదు, వ్యూస్ 500 600 వస్తున్నాయి, సబ్స్క్రైబర్లు పెరగట్లేదు అని అడిగి చాలా బాధపడుతుంటారు. చాలా కష్టపడి తీసాడు మా అబ్బాయి, నేను మా ఆయన అందరూ కలిపి చేసామండి, రావట్లేదు అని అంటారు. ఒక్కళ్ళు చూస్తుంటే ఇవాళ అండి నేను మార్కెట్కి వెళ్ళానండి, ఈ కూరగాయలు కొన్నానండి, ఇదండి అని చెప్తుంటే జనాలు 1,00,000 మంది 2,00,000 చేస్తున్నారు. అంటే పీపుల్ గ్రాప్ చేసే పవర్ వాళ్ళలో ఉందేమో, అందుకే చూస్తున్నారేమో. అదే డైలీ లైఫ్ చెప్తారన్నమాట వాళ్ళు. ఈరోజు వెళ్తున్నానండి, వర్షంగా ఉంది, అందుకే నేను ఆటోలో వెళ్తున్నాను, ఇదిగోండి ఆటో ఎక్కుతున్నాను అని చెప్తారండి. 1,00,000 మంది 2,00,000 మంది చూస్తున్నారండి. అంటే లైక్ ఒక్కసారి పాపులారిటీ అనేది మనకి పెట్టంగానే రావాలి అని అంటే రాదండి. ఎందుకంటే నేను యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పుడు నాకు 5,000 6,000 రాగానే సంబరపడిపోయాను, పెట్టంగానే వచ్చాయి అని చెప్పేసి. మనకు ఒక యాప్ లో ఫాలోవర్స్ ఉన్నారు, ఈ యాప్ లో పెట్టంగానే వచ్చేస్తాయనంటే మాత్రం అది ఫాల్ స్టేట్మెంట్. ఎంతైనా మనం దాని మీద కొంచెం కష్టపడాలి, శ్రద్ధ పెట్టాలి, లేకపోతే రారు. సో చూసే వాళ్ళు పిచ్చోళ్ళు కాదు కదండి ఉత్తిగా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి. అంటే కొన్ని ఈజీ, కొంతమంది చూసేస్తున్నారమ్మా. లైక్ అంటే అదే మనుషుల్ని ఓన్ చేసుకుంటారు, కొంతమంది ఓన్ చేసుకుంటే ఇంకా ఆటోమేటిక్ గా అన్ని చూస్తారు. లైక్ ఇప్పుడు మీరే కొంతమంది చెప్పారు, పూల చొక్కా నవీనని, వాళ్ళ పేర్లు చెప్పారు. సో దే ఓనింగ్, వాళ్ళందరూ ఓన్ చేసుకున్నారు. అక్కడ ఏం జరుగుతుంది ఏంటనేది వీళ్ళు చెప్తున్నారు కాబట్టి ఇన్ఫాక్ట్ నేను చూస్తే నాకు చూడాలనిపిస్తుంది. కళ్యాణి బొప్ప అని ఉన్నారు, ఆవిడ కూడా అక్కడున్న వాటికి చెప్పకపోయినా తన పర్సనల్ లైఫ్ గురించి కూడా కొన్ని వీడియోస్ పెడతారు. తన ఇంటివి కానీ యుఎస్కి ఎలా రావాలి ఇవన్నీ కూడా పెడుతూ ఉంటారు. సో ఇంట్రెస్ట్ అనిపిస్తుంది కాబట్టి మనం చూస్తూ ఉంటాం. ఓకే, అయితే లాస్ట్ గా నీ పెళ్లి ఎప్పుడు? లాస్ట్ క్వశ్చన్ మాట అది. నీ పెళ్లికి ఎప్పుడు, ఏమిటి మాకేమైనా చెప్పగలవా? నా పెళ్లి డేట్ మా నాన్నగారు ఫిక్స్ చేయగానే నేను మీకు చెప్తాను ఖచ్చితంగా. కానీ చిన్నపిల్లలు ఏంటంటే ఈ జనరేషన్ వాళ్ళు మా డాడీ లేదు మమ్మీ లేదు మేమే చూసుకుంటాం అంటున్నారు, నువ్వేమో మా అమ్మగారిని అడగాలండి మా నాన్నగారిని అడగాలి. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అంటే రిలేషన్ అలా ఉన్నాం కాబట్టి లైక్ మా నాన్నగారు అంటే కొన్ని సంబంధాలు వచ్చినప్పుడు కూడా, అబ్రాడ్ నుంచి వచ్చినప్పుడు కూడా సింగిల్ ఒకటే మాట, వెళ్ళను. ఎందుకంటే అమ్మ నాన్నలంటే అంత ఇష్టం, ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం, వదిలి అంత దూరం అయితే వెళ్ళలేను. ఇండియాలో అయితే ఓకేనా? యా ఇండియాలో అయితే ఓకే. ఓకే, తొందరలోనే నీకు బొట్టు ఇక్కడ పెట్టుకోవాలండి నువ్వు. ఎందుకంటే ఇక్కడ పెడతారంటే అర్థం అంటే ఫ్యామిలీ ఎవరు హస్బెండ్ మ్యారేజ్ అన్నట్టు నాకు అర్థమైంది. తొందరలోనే అంటే నీకు అనుకున్నది ముందు బాగా జరగాలని, నీ నీ ఏవైతే అనుకుంటున్నావో కోరికలు ఉన్నాయో అవన్నీ కూడా నెరవేరాలని, ఆ తర్వాత నువ్వు అనుకున్నప్పుడే మ్యారేజ్ జరగాలని ఆశిస్తున్నాను. మరొక వీడియోతో మీ ముందు ఉంటాం. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, నీ మ్యారేజ్ అయిన తర్వాత నీకు ఆశీర్వదిస్తున్నాను, బ్లెస్సింగ్స్ ఇస్తున్నాను, నువ్వు అనుకున్నవాడు రావాలి నీకు. ఏంటి
అది ఒక కండిషన్. ఏంటి ఆ కండిషన్ అంటే హస్బెండ్ నువ్వు ఫస్ట్ ఇంటర్వ్యూ నాకు ఇవ్వాలి. అది ఖచ్చితంగా. ఇది మాత్రం మర్చిపోకూడదు. హస్బెండ్ చెప్పాలి కండిషను. ఏమండోయ్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలంటే మన ఇద్దరు ఇంటర్వ్యూ దుర్గాప్రసాద్ మాస్టర్ గారికి ఇవ్వాలి, అలా అయితేనే అని చెప్పాలి. తప్పకుండా. ఓకేనా? తప్పకుండా. థ్యాంక్ యూ. నిజంగా నీతో ఇంటర్వ్యూ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నాకు స్టూడెంట్స్ చాలామంది చూస్తుంటాం, చూసిన స్టూడెంట్స్ని చూసిన ఆనందంగా ఉంది నాకు. అది థ్యాంక్ యూ అండి. మేము ఎనర్జెటిక్గా ఇంకా